అందరము కలిసి గట్టిగా చదువుదాం అన్నమాట. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును. మరొకసారి అనండి అన్నమాట. ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును. దేవుని వాక్యం వేగంగా పరిగెత్తనై ఉన్నది, పరిగెత్తబోతుంది, పరిగెత్తుతూ ఉంది. అంటే ఇంకొక మాట ఏంటంటే, వాక్యం పరిగెత్తుతుంది అని చెప్పట్లేదు అక్కడ. వాక్యం వేగంగా పరిగెత్తుతుంది అని చెప్పట్లేదు, కానీ వాక్యంలో వేగంగా పరిగెత్తగలిగిన పొటెన్షియల్ శక్తి ఉంది అని చెప్పబడుతుంది. వాక్యం లోపల వాక్యానికి వేగంగా పరిగెత్తగలిగినటువంటి శక్తి ఉంది అని చెప్పబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎందుకు ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఈ వారం మన ముందు ఉన్నటువంటి పండుగ, ఏం పండుగ అది చెప్పాలి గట్టిగా. ఏం పండుగ ఉంది పాస్టర్ గారు? మాకేం పండుగలు లేవండి, ఈ వారం అన్నీ అయిపోయినాయండి మావి. షవోత్ అంటాం. షవోత్ అనండి ఒకసారి. షావోత్ అనండి ఒకసారి. సింపుల్గా షావోత్ అనండి ఒకసారి. షావోత్ అంటే వారముల పండుగ, పెంతెకోస్తు పండుగ అని అర్థం. వారముల పండుగ లేదా పెంతెకోస్తు పండుగ ఏదైతే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో రాసుందో, లేకపోతే నిర్గమాకాండం 19వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో రాసుందో, ఆ పండుగ ఈ వారము రేపు 11th రోజున 11th and 12th రోజు జరగబోతుంది. సో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ పండుగ ఎందుకని, ఆ పండుగ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ద ఫస్ట్ షవోత్ అనగా మొట్టమొదటిసారి పెంతెకోస్తు పండుగ నిర్గమాకాండం 19-20 అధ్యాయాల్లో ఉంది. ఆ నిర్గమాకాండం 19-20 అధ్యాయాల్లో ఏం రాస్తుంది? చాలా క్రైస్తవ అవగాహనలో వాట్ ఈస్ పెంతెకోస్తు అని అడిగితే, పెంతెకోస్తు పండుగ అంటే ఏంటి అంటే, అందరూ అపోస్తల కార్యం 2వ అధ్యాయంకి వెళ్తారు. ఎక్కడికి వెళ్తాం? అపోస్తల కార్యం 2వ అధ్యాయం. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వారందరూ కూడి ప్రార్థించుచూ ఉండగా దేవుని పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి రావడం, వారందరూ భాషలతో మాట్లాడడం ఇక్కడ ముందు మనం చూస్తాం. కానీ తెలియని విషయం ఏంటంటే, అసలు పండుగ అక్కడికంటే ముందే నిర్గమాకాండం 19-20 అధ్యాయంలోనే మొదటిసారి ఆ పండుగ జరిగింది. ఈ పండుగకున్న స్పెషాలిటీస్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటి? వాక్యము బహువేగముగా పరుగెత్తును. వాక్యము వేగంగా పరిగెత్తబోతుంది. పరిగెత్తే శక్తి వాక్యానికి ఉంది. సో ఆ వాక్యం పరిగెత్తడం అనే మాటని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఆ పెంతెకోస్తు పండుగ ధ్యానం ఈరోజు మనం కలిగి ఉన్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకొని, దేవా ఈరోజు నాతో మాట్లాడు ప్రభువా. కళ్ళు మూసుకుందాం. మా పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఈ ఉదయకాలం మాతో మాట్లాడండి. మీ కార్యములు మేము రుచి చూచి తెలుసుకొనులాగున ఈ ఉదయకాలము మీ ప్రేమ, మీ యొక్క ప్రణాళిక, మీ చిత్తము, మీ సంకల్పము మా జీవితాల్లో మేము అనుభవించలాగున, వాటి ప్రకారం నడుచుకొనిలాగున, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన మీ చిత్తం ఏదో ఎరిగి రూపాంతరం పొందినట్లుగా దాని ప్రకారం నడుచుకునే విషయంలో రూపాంతరం పొందే విధంగా ఈ దినపు వాక్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపచేత మమ్మల్ని నింపమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున అడిగి బ్రతిమాలి వినేంతో వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా ఆమెన్ అందాం. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. షవోత్ పెంతెకోస్తు పండుగ అంటే అర్థం ఏంటి? షవోత్ పండుగ యొక్క డిఫరెంట్ నేమ్స్ ఏంటో చెప్పండి ఒకసారి. అంటే ఆ షవోత్ అనే పండుగకి మన భాషలో గ్రీక్లో పెంటెకోస్ట్ అంటాం. షవోత్ అనే మాటకి అర్థం ఏంటి? కరెక్ట్ అర్థం ఏంటి? వారములు అనండి ఒకసారి కొంచెం గట్టిగా. వారములు అంటే పస్కా తర్వాత నెక్స్ట్ డే నుండి 7 వారాలు లెక్క పెట్టాలి. ఎన్ని వారాలు? 7 వీక్స్. ఆ 7 వీక్స్ని వారములు అంటాం. ఈ వారములు అంటే ఆ మొత్తం కలిపి లాస్ట్ 50th డేని ఆ రోజు మాత్రమే 50th డేగా, ఆ రోజు మాత్రమే పండుగ కాదు, మొత్తం అంతా పండుగనే అర్థం. ఆ లాస్ట్ డే రీచ్ అవ్వడం కోసం మిగతా రోజులంతా ప్రయాణం అన్నమాట. అయితే వారముల పండుగ, పండుగ పేరు ఏం పేరు? వారముల పండుగ. దాని హీబ్రూ మాట యొక్క ఒరిజినల్ మీనింగ్ షవోత్ అనే మాటకి వారములు అని అర్థం. వారముల పండుగ.
తర్వాత ఈ వారముల పండుగకు ఉన్నటువంటి ఇంకా కొన్ని స్పెషాలిటీస్ మాట్లాడుకుందాం. ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి, ప్రత్యేకతలు ఉన్నాయి వారముల పండుగకి? ఒకటి అంటే ఆ రోజు ఏం జరిగిందని అడగట్లేదు, ఆ పండుగకు ఉన్నటువంటి ఇంకా మిగతా పేర్లు ఏమైనా ఉన్నాయా? ఇంకేం పేరు లేవా? సో అదే పేరుని పట్టుకొని గ్రీక్లో పెంటకోస్ట్ అంటాం. పెంటకోస్ట్ అంటే 50 అని అర్థం. పెంటకోస్ట్ అంటే 50th డే అని అర్థం. సో వారములు అనే పండుగ యొక్క దాని ఇంకొక మీనింగ్ అంతే, బట్ దట్ ఈస్ నాట్ ద రియల్ మీనింగ్, రియల్ నేమ్ ఆఫ్ ద ఫీస్ట్. తర్వాత పెంతకోస్ట్, షవోత్, పెంతకోస్ట్, తెలుగులో మనం పెంతకోస్ట్ పండుగ అంటాం. ఇంకా చెప్పండి, దానికి ఉన్న ఇంకేమైనా పేర్లు ఉన్నాయా? ఏం జరిగిందో వద్దంటున్నా, అది తర్వాత మాట్లాడుకుందాం. దానికి ఉన్న వేరే పేర్లు చెప్పండి, ఒక్క పేరు చెప్పండి చాలు. గాబ్రియల్ కన్నాను అడుగుతుండ. చెప్పండి ఇంకొక పేరు. యోవేల్ అది సంవత్సరం కదమ్మా. ఇంకా ఆరోహణమైంది 40th డే. ఆరోహణమైంది 40th డే, నాట్ 50. ఇంకా ఆ రోజు ఉన్న పెంతెకోస్తు పండుగకున్న ఇంకా పేర్లు ఏం లేవా? టెన్ కమాండ్మెంట్స్ ఆ రోజు ఇవ్వబడిన రోజు. ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతలే నేను, దానికి ఉన్న పేర్ల గురించి. పేరు ఇంకేమైనా పేరుందా? సంథింగ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. ఇంకా మొత్తం చెప్పేస్తాను నేను. ఇంకా ప్రథమ ఫలముల పండుగ ఏం పేరు? కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా. ప్రథమ ద ఫస్ట్ ఫ్రూట్, ద ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్ అంటాం. ఎందుకని ఫస్ట్ ఫ్రూట్ చేయాలి ఆ రోజు? ఆ పండుగకున్న స్పెషాలిటీ ఏంటంటే, ఒకటి హిస్టారికల్గా దేవుడు వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు అనేది హిస్టారికల్ థింగ్ ఎలాగో, అలాగే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము ఆ రోజుకి గోధుమల కోత అయిపోయి ఉంటుంది. గోధుమల పంట కోత అయిపోయి ఆ గోధుమల పంట తర్వాత మిగిలినటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి వాటిని తీసుకొని ప్రథమ ఫలాన్ని దేవుని సన్నిధికి తీసుకొస్తారు. ఏం ఫలము? ప్రథమ ఫలం. పస్కా పండుగ అయిపోయిన తర్వాతనేమో యవల కోత అయిపోయి ఉంటుంది. ఏం కోత? యవల కోత. యవల కోత అంటే బార్లీ. యవల కోత అయిపోయి మొదటి ప్రథమ ఫలం తీసుకొస్తారు. యవల కోత నుండి ప్రథమ ఫలం పస్కా పండుగ అయినప్పుడు తీసుకొస్తే, అంటే ప్రతి పండుగకి అగ్రికల్చరల్ సిగ్నిఫికెన్స్ అనేది ఒకటి ఉంది. వ్యావసాయిక లేకపోతే ఈ యొక్క వ్యవసాయం చేసే భూమి యొక్క నేచర్, సీజన్ అనగా ఆ కాలము అంటాం చూసారా, ఆ సీజన్స్ని కూడా కలుపుకొని ఈ బైబిల్ పండుగలు ఉంటాయి. సో అంటే ఈ ప్రథమ ఫలముల పండుగ వచ్చే టైంకి ఆ యొక్క గోధుమల పంట కోత అయిపోయి ప్రథమ ఫలాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చే పండుగ అది. అందుకే దాని పేరు పెంతెకోస్తు పండుగ. షవ్వోత్తో పాటు దానికి ఉన్న ఇంకొక పేరు ప్రథమ ఫలముల పండుగ. తెలియకపోతే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈరోజు నేను రెండే విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, వాక్యం బహువేగంగా పరిగెత్తడం, ప్రథమ ఫలములు. ఈ రెండు ఏంటివని మాట్లాడుకుంటాం. సో చూడండి ఒకసారి. మొదటిగా ఈ యొక్క ఇప్పుడు హిస్టారికల్ విషయానికి మాట్లాడుకుందాం. మొదటిగా హిస్టారికల్ విషయం అనగా ఈ పండుగకు ఉన్నటువంటి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, ఈ పండుగకు ఉన్నటువంటి అగ్రికల్చరల్ సిగ్నిఫికెన్స్, ఈ పండుగకు ఉన్నటువంటి సీజనల్ సిగ్నిఫికెన్స్. అనగా కాలము, ఆ రోజుకి ఆ పండుగ వచ్చే టైంకి కాలంలో జరిగే మార్పులేంటి, లేదా చారిత్రకంగా ఆ రోజుకున్నటువంటి ప్రత్యేకతలు ఏంటి. మూడోది, ఆ పండుగకున్నటువంటి అగ్రికల్చర్ లేకపోతే అప్పుడున్నటువంటి వ్యవసాయకంగా అప్పుడు ఏమైనా తేడాలు జరుగుతాయా.
ఇవి 3 సిగ్నిఫికెన్స్ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మొదటిది హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. అనగా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్లో మొదటిసారి దేవుడు ఒక దేశమంతటిని కూర్చోబెట్టి, ఒక ఫ్యామిలీని కాదు, ఒక 2-3 కాదు, ఒక దేశమంతటిని ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళందరి నోటి నుంచి ఒకే మాట వచ్చేటట్టు చేయించాడు. ఏంటన్నమాట? నువ్వు ఏం చెప్పినా మేము చేస్తాం అనండి. ఒకసారి కొంచెం గట్టిగా అన్నమాట. ఒక్క స్వరముతో, ఏక స్వరంతో అందరు ఒకటే మాట చెప్పారట. మోషే, నువ్వు వెళ్ళి అడిగిరపో, నేను చెప్పినవన్నీ, నేను విధించిన ధర్మశాస్త్రం వారు అనుసరిస్తారో లేదో అని అన్నప్పుడు, అప్పుడు వాళ్ళు అన్నారు, వాళ్ళ దగ్గరికి వచ్చి మోషే చెప్పినప్పుడు మోషే జవాబు చెప్తూ వాళ్ళు అన్నారట, నో సే వెనిష్మా అన్నారట. అనండి ఒకసారి. ఆ మాటకు అర్థం ఏంటంటే, నువ్వేం చెప్పినా మేము చేస్తాము, నువ్వేం చెప్పినా మేము వింటాము, నువ్వేం చెప్పినా నేర్చుకొని అనుసరిస్తాం. మాకు అర్థమైంది అనుసరిస్తాం అనట్లేదు. క్షమ అనే మాటకి వినుట అని అర్థం. క్షమ అనే మాటకి వినుట. నువ్వేం చెప్పినా చేస్తాం, మేము వింటాం, విని లోబడతాం. అంతేకాదు మేము విని లోబడ్డం మాత్రమే కాదు, విని నేర్చుకొని చేస్తాం. మామూలుగా నేను ఒక పని చెప్తాను, చేస్తావా అనగానే మనం ఇచ్చే రెస్పాన్స్ ఏంటో తెలుసా? నాకు హెల్ప్ కావాలి అని అడిగాం అనుకో, నాకు ఒక హెల్ప్ చేస్తావా, నువ్వు ఖచ్చితంగా చేస్తా అంటేనే నన్ను అడుగుతాను. అట్లా కాదు, నువ్వు ముందు ఏం కావాలో చెప్పు, నాకు నీవేం చెప్తావో చెప్పు, అది నా వల్ల అవుద్దో కాదో చూసుకొని ఆ ప్రయత్నం చేస్తా, అది చేయడానికి ప్రయత్నం చేస్తూ అంటాం. కానీ ఈ 50 రోజుల ట్రైనింగ్లో వాళ్ళు నేర్చుకుంది ఏంటంటే, నువ్వేం చెప్పినా చేస్తాం, నువ్వు ఏం చెప్తే అది చేస్తాం అంటే అంత నమ్మకం దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఆ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ని రీచ్ అవ్వడానికి ఈ వారముల పండుగ లేకపోతే ఈ దిద్దుబాటు వారములు అనేవి మనకి ఇవ్వబడ్డాయి. ఆమేన్. అర్థమవుతుంది కదా? ఒక దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి విశ్వాసం ఉండాలంటే, నువ్వు ఏం చెప్పినా మేము చేస్తాం, నువ్వు ఎలా చెప్తే అలా వింటాం. ఒకవేళ మేము విని మాకు అర్థం కాకపోతే విని నేర్చుకొని దాని ప్రకారం చేస్తాం. ఆ నోసే వెనిష్మా అనే మాట యొక్క 3 అర్థాలు అన్నమాట. నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం, నువ్వు చెప్పినవన్నీ వింటాం, నువ్వు చెప్పినవన్నీ విని నేర్చుకొని అనుసరిస్తాం. 3 అర్థాలు, 3 లేయర్స్ అంటాం వాటిని. 3 లేయర్స్ ఉంటాయి ఆ ఒక్క మాట లోపల. సరే, పాయింట్ ఏంటంటే, ఈ 50 దినాల ప్రయాణం అయిపోయి 49 దినాల ప్రయాణం అయిన తర్వాత 50 రోజున ఒక దేశమంతా కూర్చోబెట్టి, దేశమంతా ఒక్క మాట మాట్లాడుతుంది. ఏం మాట? నువ్వేం చెప్పినా చేస్తాం, ఆయన నువ్వేం ఆజ్ఞాపించినా అది మేము చేస్తాం అనే మాట ఒక్క స్వరంతో గట్టిగా చెప్తున్నారు అందరు కలిసి. కొందరు ఒక గ్రూపు ఇంకొక గ్రూపు అవ్వట్లేదట, డివిజన్స్ లేవు వాళ్ళ లోపల. అర్థమవుతుందని మాట్లాడేది. దిద్దుబాటు వారాలు అయ్యే టైంకి వాళ్ళ లోపల ఏమైపోయిందట, డివిజన్స్ లేవు. మీరు అంతకుముందు చూస్తే మోసే ఆహారంలో పక్కన ఉంటారు, మిగతా వాళ్ళందరూ పక్కన ఉంటారు. ఎర్ర సముద్రం వచ్చింది, అడ్డం వచ్చింది, అప్పుడు మోసే ఆహారంలో పక్కన, ఇశ్రాయేల్ అందరూ ఇంకో పక్కన సపరేట్ అయిపోతారు. ఇప్పుడు అలా లేరు, అందరూ ఒక్క స్వరంతో నువ్వు ఏం చెప్తే అది చేస్తాం. ఆహారం ఆకలిస్తుంది, ఆహారం లేదు, అప్పుడు ఏం చేస్తారు? మోసే ఆహారంల మీద సనగడం మొదలు పెడతారు. నీళ్ళు లేవు, మారా నీళ్ళు వచ్చాయి, చేదైన నీళ్ళు కనపడుతున్నాయి, నీళ్ళు లేవు, ఏం తాగాలి అని చెప్పినప్పుడు, అప్పుడు ఆలోచించినప్పుడు అప్పుడు ఆహారం మోసే మీద సనుగుతారు. మోసే ఒక్కడి మీద, ఆహారం కూడా ఇటు తిరిగి ఉంటాడు అప్పుడు. సో ఫైనలీ పాయింట్ ఏంటంటే, వారందరూ డివిజన్స్ లేకుండా ఒక్క తాటి మీదకి, ఒక్క అభిప్రాయానికి వచ్చారు. ఇది ఏదైతే నిర్గమాకాండం 19వ అధ్యాయంలో చెప్పబడిందో, ఎగ్జాక్ట్ సేమ్ రిఫ్లెక్షన్, సేమ్ ప్యాటర్న్ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 1-2 అధ్యాయాలు. వారందరూ ఏక మనస్సుతో కూర్చున్నారు, ఒక చోట చేరారు, ఏక తాత్పర్యంతో ఉన్నారు, ఏక మనస్సుతో వారు ఏకీభవించి ప్రార్థిస్తున్నారు. యూనిటీ. సో మెయిన్ ఫోకస్, ఈ యొక్క పెంతెకోస్తు పండుగ యొక్క ముఖ్యమైనటువంటి ఫోకస్ ఏంటంటే, యునైట్ అవ్వడం అనగా ఏకత్వంలోకి రావడం అని అర్థం. ఏకత్వంలోకి రాకపోవడానికి ఉన్న అనేక కారణాల్లో
ఈ యొక్క కాంగ్రిగేషన్ అనగా వారి ప్రయాణంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అంటానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవట్లేదు, కానీ ముఖ్యమైన 2 కారణాలు ఉంటాయి. ఏది వాళ్ళందరూ కూడా ఒక దేశం అంతా కూడా ఏకత్వంలోకి రాకపోవడానికి ఉన్నటువంటి కారణాలు. అపోస్తల కార్యం గ్రంథం ధ్యానించేటప్పుడు దాని గురించి ధ్యానించాము అని నేను అనుకుంటున్నాను, ధ్యానించే ఉంటాము అనుకుంటున్నాను. 2 కారణాలు మాట్లాడుకున్నాం అప్పట్లో. ఒకటి ఏంటంటే అంటే పెంతెకోస్తు ఆ డే వచ్చే లోపు వాళ్ళు ఒకటి సరి చేసుకున్నారు. ఏం సరి చేసుకున్నారు? వాళ్ళలో ఒకడు తప్పిపోయాడు అని రాస్తుంది. వాళ్ళలో ఒకడు తప్పిపోయాడు అనగా తన మార్గమున తాను వెళ్ళిపోయాడు. దాని గురించి ఏమని ఉంటుందంటే దాన్ని ఏమంటామంటే ద ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ అంటాం. ఏమంటాం దాన్ని? ద ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ అంటాం. ఏది ఇక యూదా ఇస్కరియోతు తప్పిపోవడాన్ని ద ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ అంటాం. తర్వాత 2వ కారణం అందులో నుంచే ధ్యానించామని అనుకుంటున్నాను నేను, ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, కానీ మొత్తానికి ఈ ఏకత్వంలోకి రాకుండా అడ్డుపడే 2 ముఖ్యమైన కారణాలు. ఒకటి కమిట్మెంట్ లేకపోవడం వల్ల. ఇక్కడ చూడండి ఒకసారి, ఫైనల్ డే వచ్చేసరికి ఆ కమిట్మెంట్ దగ్గరికి రావాలి. ఎన్ని ఎథిక్స్ మాట్లాడుకున్నా అన్ని ఎథిక్స్ మనల్ని మనం పరీక్షించుకుంటాం, బట్ ఓవరాల్ కాంగ్రిగేషన్ వైజ్గా పరీక్షించుకునే ఏరియా ఏంటంటే కనపడకపోయినా అర్థం కాకపోయినా కమిట్మెంట్లో నిలబడ్డాం. ఈ కొండ దగ్గరకు వచ్చి కూర్చున్నాం, ఏదో పాలు తేలిన దేశం అని తీసుకొచ్చారు ఇక్కడికి, అయినా సరే మేము కమిట్మెంట్లో ఉంటాం. ఆ కమిట్మెంట్ దగ్గరికి రావడం అనేది ఒక ఆటంకంగా ఉండి ఒకరు తప్పిపోయారు, అది రీప్లేస్ చేయబడ్డ తర్వాత వాళ్ళు ఆ పెంతెకోస్తును రీచ్ అయ్యారు. ఇది అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూస్తాం. అంతేకాకుండా 2వ ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ద ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. స్పిరిచువల్ ఇల్లిటరసీ అంటాం. ఆత్మ సంబంధమైనటువంటి నిరక్షరాస్యత. ఏంది పాస్టర్ గారు అది? ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లిటరసీ, స్పిరిచువల్ ఇల్లిటరసీ, ఆత్మ సంబంధమైనటువంటి స్పిరిచువల్ ఎడ్యుకేషన్ లేకపోవడం. ఈ రెండింటిని అధిగమించడమే ఈ 50 days యొక్క జర్నీ యొక్క ముఖ్యమైన విషయం. ఒకటేంటి? స్పిరిచువల్ ఇల్లిటరసీ నుంచి బయటికి రావడం కోసం ఎథిక్స్ నేర్చుకుంటాం. 2వది ఆ ఎథిక్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే యూనిటీ కోసం మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే అవర్ కమిట్మెంట్. సో కమిట్మెంట్ లేకపోవడం. దేని విషయంలో కమిట్మెంట్? ఎలాంటి కమిట్మెంట్ అది? ఓకే, దాని గురించి నేను ముందు మాట్లాడుకుంటాం. చూడండి ఒకసారి, వాట్ ఈస్ దట్ కమిట్మెంట్. ఇక దేవుడు ఆ రోజున నిర్గమాకాండంలోనేమో దేవుడు తన వాక్యాన్ని ఆజ్ఞలు ఇచ్చినట్టుగా చూస్తాం. నిర్గమాకాండంలో దేవుడు తన ఆజ్ఞల్ని వాక్యాన్ని ఇచ్చాడు. అయితే క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యముల గ్రంథంలో నా వలన మీరు వినిన తండ్రి యొక్క వాగ్దానాన్ని పొందుతారు అనేది ప్రకటించబడిందో, ఏ వాగ్దానమైతే అబ్రహాము యొక్క ఆశీర్వాదం అన్ని జనులకు కలిగేటట్టు చేయబోతుందో పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ అనే వరము మరియు వాక్యము అనే వరం, ఈ 2 కూడా వేర్వేరు, ఒకదానికొకటి విరోధమైన అంశాలు కాదు. ఇవి 2 కూడా ఒకదానికొకటి విరోధమైన అంశాలు కాదు. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ ఎగ్జాక్ట్ అదే ప్యాటర్న్ జరుగుతూ ఉంది. రెండిట్లో ఉన్న కామన్ పాయింట్స్ చూస్తున్నాం. అందులో రెండిట్లో ఉన్నటువంటి కామన్ పాయింట్ వాక్యము, పరిశుద్ధాత్ముడు, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనండి ఒకసారి. దేవుని వాక్యము, దేవుని ఆత్మ అనండి గట్టిగా. దేవుని వాక్యము, దేవుని ఆత్మ. దేవుని వాక్యము, దేవుని ఆత్మను పొందుకున్నటువంటి రోజు అది. గమనించండి ఒకసారి. దేవుని వాక్యము, దేవుని ఆత్మ, ఈ రెండిట్లో 2 కూడా ఒకే పద్ధతిలో అనగా ఒకే విధానంలో నడుస్తాయి. 2 కలిసి ప్రయాణం చేస్తాయి. విషయం ఏంటంటే ఆయన వాక్యమే ఆత్మ, హిజ్ వర్డ్ ఈజ్ స్పిరిట్ అని రాస్తుంటుంది. ఆయన మాటలు ఆత్మ అయి ఉన్నవి అనే మాట ఆ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం. సరే, నా పాయింట్ ఏంటంటే, విషయం ఏంటంటే రెండిట్లో ఉన్న కామన్ పాయింట్ ఒకటి, నంబర్ 1 ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 6వ వచనం, డ్యూట్రానమీ 4:6 ఒకసారి చదువుదాం ఒకసారి. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను,
వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుంటారు. అంటే ద పర్పస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద పర్పస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్, దేవుడు వాక్యాన్ని మీకు ఎందుకు ఇచ్చాడు, మనకు ఎందుకు ఇచ్చాడు, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకి యాకోబునకు వాక్యమును ఎందుకు ఇచ్చాడు, వాక్యమును యాకోబుకి ఎందుకు ఇచ్చాడు అంటే దిస్ ఈజ్ ద పర్పస్. ఏంటది? మిమ్మల్ని అందరూ చూసినప్పుడు, చదువు మళ్ళీ ఒకసారి చదువు ఒకసారి. ఈ కట్టడలన్నీ ఏవైతే దేవుని ఆజ్ఞలు దేవుని కట్టడలు ఇవ్వబడ్డాయో ఆ కట్టడలన్నీ మీరు గైకొని అనుసరిస్తూ ఉన్నప్పుడు వాటిని గూర్చి విను జనముల దృష్టికి, మీరు అనుసరించే కట్టడలు ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ ఉంటే మీరు ఏం అనుసరిస్తున్నారో, ఎటువైపు వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో జనులు చూసే వాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. వినేవాళ్ళు అంటే దూరంగా ఉండేవాళ్ళు అని అర్థం. బాగా వినాలి ఒకసారి. దగ్గర ఉండేవాళ్ళు చూస్తారు, దూరం ఉండేవాళ్ళు వింటారు. దగ్గరగా ఉండేవాళ్ళు ఏం చేస్తారు? ముందు చూస్తారు. దూరంగా ఉండేవాళ్ళు వింటారు. ఓకే, ఇలా అంటా అని చెప్పి వింటారు, మన గురించి వింటారు. మన దగ్గరగా ఉండేవాళ్ళు చూస్తారు, దూరంగా ఉండేవాళ్ళు వింటారు. అయితే పాయింట్ ఏంటంటే మీరు అనుసరించే ఆ ఆజ్ఞలు కట్టడలు అనుసరించి జీవిస్తూ ఉంటే దాని గురించి విను జనులు ఏమనాలి? చదవండి ఒకసారి. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ జనము, ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని. ఓకే, ఒక్కసారి ఆ జ్ఞాన వివేకములు అనండి ఒకసారి అన్నమాట. ఓకే, జ్ఞానమునకు మూలం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగిన జనము అంటారట. జ్ఞాన వివేకములు గల జనము అని మిమ్మల్ని చూసి చెప్పుకోవాలి. మీరు దేవునికి భయపడువారు, దేవుని యందు భయభక్తులు గలవారు, జ్ఞాన వివేకములు గలవారు అని మిమ్మల్ని గురించి వినేవాళ్ళు చెప్పుకోవాలి. దిస్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరొకసారి, నీ వాక్యము దేవుని వాక్యము బహువేగముగా పరుగెత్తును. అంటే పరుగెత్తును అంటే అది పరిగెత్తుతుంది అని చెప్పట్లేదు, కానీ అది పరిగెత్తడానికి సంబంధించిన పొటెన్షియల్ ఆ వాక్యంలో ఉంది అని చెప్పబడుతుంది. అయితే ఆ పరుగుని, ఆ వేగాన్ని ఆపే రెసిస్టర్ ఎవరంటే మనమే. అర్థమవుతుంది కదా నేను మాట్లాడేది? చూసే జనము, వినే జనము. ఓకే, ఫస్ట్ ఎవరు? చూసేవాళ్ళు దగ్గరలో ఉంటారు, వినేవాళ్ళు దూరంగా ఉంటారు. చూడండి ఒకసారి. దూరంగా ఉండి వినే వాళ్ళు ఎవరైతే వినబడుతుందో ఆ వినబడే విషయం ఏదైతే ఉందో ఒకటైతే, రెండవది చూసేవాళ్ళు. సో చూసే వాళ్ళని దాటి వినే వాళ్ళ దాకా వెళ్ళాలి. దీన్నే కొత్త నిబంధన భాషలో మాట్లాడితే మీరు యెరూషలేములోను యూదయ సమరయ ప్రాంతముల యందంతటను తర్వాత భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. చూసేవారు భూదిగంత జనులు, భూదిగంతంలో నివసించు ప్రజలు మిమ్మల్ని గురించి వింటున్నారు, చూస్తున్నారు. ప్రపంచమంతా చూస్తూ ఉంది, వింటూ ఉంది. ఆ వినే వాళ్ళు ఏం వినాలి, ఏం చూడాలి? సేమ్ విషయం రిపీట్ అవుతూ ఉంది. చూడండి ఒకసారి. వాక్యము గురించి మీరు అనుసరించే ఆజ్ఞల గురించి విను జనులు ఎలా మాట్లాడుకుంటున్నారో సేమ్ అదే పాయింట్ కొత్త నిబంధనలో రిపీట్ చేయబడతా ఉంది, లేకపోతే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఏంటంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఏం పొందుకుంటారు? నా వలన వెళ్ళిన తండ్రి యొక్క వాగ్దానాన్ని పొందుకుంటారు. అప్పటిదాకా యెరూషలేములో ఆగండి, తర్వాత సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తని, వాక్యాన్ని ప్రకటించండి. ఆ సువార్తని ప్రకటించడం అనేటప్పుడు అది వేగంగా పరిగెత్తా ఉంది. ఆ వేగంతో పాటు మీరు వెళ్ళాలి అని అర్థం.
వాక్యంలో శక్తి ఉంది, వేగం ఉంది, పరిగెత్తుతూ ఉంది. ఆత్మలో శక్తి ఉంది, ఆత్మలో బలం ఉంది, పరిగెత్తుతూ ఉంది. వాక్యంలో శక్తి ఉంది, వేగం ఉంది, ఫోర్స్ అండ్ స్పీడ్ రెండు ఉన్నాయి. రెండు ఉండి వాక్యం పరిగెత్తుతూ ఉంది. తర్వాత ఆత్మ, పరిశుద్ధాత్ముడు. ఒక్కసారి ఈ మాటను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త, లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త తీయండి ఒకసారి. 3వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మొదట 3వ అధ్యాయం 22వ వచనం. ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం, చూడండి ఒకసారి. 22వ వచనం. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. సైలెన్స్. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. తర్వాత అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. పరిశుద్ధాత్మ మనని నింపేటప్పుడు ఇదే మాట రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాస్తుంది. దేవుడు తన ఆత్మ ద్వారా తన ప్రేమనంతా మన హృదయములలో కుమ్మరించాడు అని రాస్తుంది. అంటే పరిశుద్ధాత్మని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, యు ఆర్ అప్రూవ్డ్, యు ఆర్ యాక్సెప్టెడ్. నీవు ప్రేమించబడుతున్నావు, దేవుడు నేను గొప్పగా ప్రేమిస్తున్నాడు, నీవు నా ప్రియకుమారుడు అని చెప్పడం కోసమే మొదటి పని పరిశుద్ధాత్ముడు చేసే పని. హల్లెలూయా. పరిశుద్ధాత్మని యొక్క మొదటి పని ఏంటి? నువ్వు ప్రేమించబడుతున్నావు, దేవుని ప్రియకుమారునివి అని చెప్పడం. ఓకే, తర్వాత చూడండి ఒకసారి. సో అవన్నీ ఈరోజు మనం మాట్లాడుకోవట్లేదు, కానీ వాక్యం వేగంగా పరిగెత్తడం గురించి మాత్రమే నేను జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి ఒకసారి. ఒకటి, ఎప్పుడైతే యేసు ప్రభు క్రీస్తు ఆ యొక్క ఆత్మని తను నింపబడడం చూశాడు, పావురం వలె ఆయన మీదికి దిగివచ్చను, అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఈ యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చెను. పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి దిగివచ్చెను అని రాస్తుంది. ఆ మాటని నోట్ చేసుకోండి. పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి దిగివచ్చెను అని రాస్తుంది. తర్వాత 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఏమనుంది అక్కడ? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై అని రాస్తుంది. మొదటనేమో పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి వచ్చెను, మొదటి మాట. రెండో మాట ఏమనుంది? ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు అని రాస్తుంది. ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మ పూర్ణులమై ఉండుట, ఆక్యుపైడ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని అర్థం. ఆత్మ పూర్ణులమై ఉండుట అని అర్థం. తర్వాత మొదటిది పరిశుద్ధాత్ముడు దిగివచ్చుట, 2 పరిశుద్ధాత్మ చేత నింపబడుట, 3వ మాట చూడండి ఒకసారి. మాట చదవండి ఒకసారి. 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి గొనగా. చాలు. 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అని తెలుగులో రాస్తుంది. ఆత్మ పూర్ణులై ఉన్నప్పుడు ఆత్మతో నడిపించబడతాం. ఆత్మ దిగివచ్చుట, 2 ఆత్మచేత నింపబడుట, 3వది ఆత్మచేత నడిపించబడుట. తెలుగులో నడిపించబడుట అని ఉంది, బట్ ఒరిజినల్గా మీరు చూస్తే కేవలం నడిపించబడుట కాదు, ఆయన బలవంతంగా తోసుకొని వెళ్ళడం అని అర్థం. యేసు ప్రభు మీదికి ఆత్మ దిగి రావడం 1, 2 ఆత్మచేత నింపబడుట. ఆత్మచేత నింపబడటం మాత్రమే కాదు, 3వది ఏంటి? ఆత్మచేత నడిపించబట్ట. నాట్ జస్ట్ నడిపించబట్ట, ఫోర్స్ఫుల్గా, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా తోసుకొని అరణ్యంలోకి శోధించబడ్డానికి శోధకుని దగ్గరికి తీసుకెళ్ళబడ్డాడట. అక్యూజర్ దగ్గరికి నడిపించబడ్డాడు. అక్యూజర్ చేత నిందించబడాలి. ఆ నిందల్ని, ఆ శోధనని జయించాలి. శోధనలోనికి తీసుకెళ్ళాడు. గమనించండి ఒకసారి. ఎందుకంటే టు గివ్ స్ట్రెంగ్త్, ఆ యొక్క శోధనని జయించడానికి అవసరమైనటువంటి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి. ఆత్మ మీదికి వచ్చుట, 2
ఆత్మతో నింపబడుట, 3 నడిపించబడుట. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూడండి ఒకసారి, నెక్స్ట్ ఇంకా ముందుకు మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి. అయితే 14వ వచనం చదువుదాం. 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళను. బలముతో తిరిగి వెళ్తున్నాడట. ఆత్మ బలముతో తిరిగి వెళ్ళుట. ఓకే, ఎన్నయ్యేపటికి 4 విషయాలు. ఇది పరిశుద్ధాత్మను గురించినటువంటి విషయాలు. చూడండి ఒకసారి. ఆత్మ దిగివచ్చుట, ఆత్మచేత నింపబడుట, ఆత్మచేత నడిపించబడుట, మరియు ఆత్మ బలముతో నడిపించబడుట. ఆత్మ బలముతో వెళ్ళడం, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ వలన దేవుని కార్యాలు, దేవుని ఆత్మ వలన దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవుని మందిరం కట్టబడడానికి ఒక అడ్డము, లేకపోతే జెరుబ్బాబెలు ఎదుట ఒక కొండ ఉందట. ఆ కొండను గురించి మాట్లాడుతూ, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును ఎదిరించుటకు నీవు ఎంత మాత్రపు దానవు చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదు, బలము చేత కాదు. ఎలా చదును భూమిగా మారిపోతావు? ప్రతి అడ్డం తొలగి చదును భూమిగా ఎలా మారుతుందంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మను బట్టి జరుగుతుంది. అది దేవుని ఆత్మను బట్టి ఆ కొండ చదును భూమిగా మారబోతుంది. అనగా దేవుని యొక్క సన్నిధికి ఆటంకాలుగా ఉన్నవన్నీ కూడా చదును భూమిగా మారబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళెను. అప్పుడు రాస్తుంది ఈ మాట. ఎవరైతే ఈ 4 అనుభవిస్తారో అక్కడ రాస్తుంది. ఏంటన్నమాట? చదవండి ఒకసారి. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించను. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఏమనుంది అక్కడ? ఆయనను గూర్చిన సమాచారము అంటే అర్థం ఏంటి? ముందేం మాట్లాడుకున్నాం మనం? మీరు ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలు అనుసరిస్తూ ఉంటే దానిని విను జనులు అని రాస్తుంది. యేసు ప్రభు గలిలయకి ఆత్మ బలముతో వచ్చే టైంకి ఆత్మ చేత నింపబడి వస్తున్నాడు. వాక్యము చేత, ఆత్మ చేత నింపబడిన యేసు ప్రభు నడుస్తూ వెళ్తూ ఉంటే ఆయనను గూర్చిన సమాచారము ఆ దేశమందంతటా వినబడిందట. ఆయన గూర్చిన సమాచారం ఆ ప్రదేశమందంతటా, గట్టిగా అన్నాడు ఒకసారి, వినబడిందట. అంటే ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడి, ఓకే, ఇంకొక విషయాన్ని మీకు ఆత్మని మరియు ఆ యొక్క వాక్యాన్ని కలిపి ఉండే ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. ఆత్మ వాక్యము 2 కలిసి ఉండే ఒకే విషయము ఒక చోట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు కలుగజేస్తాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. నా ఆత్మని, పరిశుద్ధాత్మని మీ అందుంచి, నా కట్టడలను అనుసరించి, ద పర్పస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మని మీ అందుంచి నా కట్టడలను అనుసరించువారుగా, నా విధులను గైకొను వారిగా. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నా విధులను గైకొను వారునిగా మిమ్మును చేస్తాను, నేను చేస్తాను. చూడండి ఒకసారి. అంటే దేవుని వాక్యాన్ని అనుసరించడం కోసం పరిశుద్ధాత్ముడు. దేవుని వాక్యం ఎందుకుంది? వేగంగా పరిగెత్తే దేవుని వాక్యము ఎందుకుంది? గమనించండి ఒకసారి. ఆ యొక్క నిర్గమాకాండం 19వ అధ్యాయంలో మొదటి పెంతెకొస్తును చూస్తున్నాం, అనగా మొదటి షావోత్ని చూస్తున్నాం. ఆ మొదటి షావోత్లో మనం చూసే విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యము సాక్ష్యముగా, అనగా దాని గురించి విను జనులు మాట్లాడుకోవాలి. యెహోవా యందు భయభక్తులు గల జనము అనాలి. తర్వాత రెండవది, ఆ వాక్యమును అనుసరింపజేయడం కోసం పరిశుద్ధాత్మని పొందుకున్నాం. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే, మనని నింపి, మనల్ని నడిపిస్తూ బలముతో నింపి, ఎందుకు అంటే వాక్యమును అనుసరించువారుగా చేస్తున్నాడు. అలా వాక్యమును అనుసరించువాడుగా యేసు ప్రభు నడుస్తూ ఉంటే, బలముతో ఆయన వస్తుంటే, ఆయనను గుర్చిన సమాచారము ఆ దేశమందంతటా
వ్యాపించను. ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, వాట్సాప్ లేదు, సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ లేదు, డిజిటల్ మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు. యేసుక్రీస్తును గూర్చిన సమాచారము ఆ దేశమందంతటా వ్యాపించను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము ఆత్మ రెండిటి యొక్క పర్పస్ ఒకటే, సాక్షులమై ఉండుట. చూసేవాళ్ళు మాత్రమే కాదు, విను జనులు కూడా మిమ్మల్ని చూసి మీరు సాక్షులు అని గుర్తించాలి. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు మీరు నాకు సాక్షులై, వీరు యేసుక్రీస్తు శిష్యులు అని క్రీస్తును అనుసరించువారు, క్రైస్తవులు లేదా మెస్సయ్యను అనుసరించువారు అని ఆ యొక్క పేరు, టైటిల్ని వింటారు. వినడం, ఆ వినుటను గురించిన సమాచారం అక్కడంతా వినపడతా ఉంది. యెరూషలేములోను యూదయ సమరయ ప్రాంతాల యందంతటా భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. హల్లెలూయా. సో ఇక్కడ వాక్యము బహువేగంగా పరిగెత్తుతుంది అంటే భూమికి ఆజ్ఞాపించేవాడు దేవుడు. దేవుడు భూమికి ఆజ్ఞాపించేవాడు. భూమి దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఉంది. భూమి, నీవు గడ్డిని, విత్తనములు ఇచ్చు చెట్లను, విత్తనములు తమలో గల ఫలమిచ్చు ఫలవృక్షములను మొలిపించుగాక అంటే అది మొలిపిస్తూనే ఉంది, మొలిపిస్తూనే ఉంది, మొలిపిస్తూనే ఉంది. కొంచెం మట్టి తీసుకొచ్చి పక్కకేసి అందులో విత్తనం పెట్టండి, అది మొలకెత్తుంది. ఎందుకు మొలకెత్తుందో తెలుసా? మొలకెత్తడానికి కారణం ఏంటో తెలుసా? ఆ మట్టికి ఆజ్ఞాపించబడింది. అలా దేవుని ఆజ్ఞకి లోబడ్డానికి భూమి ఎంత తొందరపడుతుందో, ఆ మట్టి నుండి తీయబడినటువంటి నువ్వు నేను ఉన్నటువంటి మన శరీరాలు, మనము కూడా అంతే తొందరపడమని ఆ వాక్యం మనకి చెప్తా ఉంది. దేవుని వాక్యం అనుసరించడానికి మనం వెళ్తూ ఉంటే, గమనించండి ఒకసారి, మనము సాక్షులమే ఉండటానికి మన సాక్ష్యం స్పీడ్గా వెళ్ళడం కోసం ఈ వాక్యం మాట్లాడుతూ ఉంది. అందుకే ఆ యొక్క పెంతెకోస్తు పండుగ రోజున, షవ్వోత్ రోజున ఏ గ్రంథాన్ని ధ్యానిస్తాం? షవ్వోత్ పండుగ రోజున ధ్యానించే గ్రంథం పేరేంటి? రూతు గ్రంథం. అనండి ఒకసారి గట్టిగా. ఎందుకు రూతు గ్రంథం ధ్యానం చేస్తాం తెలుసా? ఆ రూతు గ్రంథంలో రూతు అనే ఒక మోయాబీయురాలు, మోయాబీయుడే కానీ అమ్మోనీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు అని రిజెక్ట్ చేయబడినటువంటి జనాంగానికి సంబంధించినటువంటి ఒక స్త్రీ, మోయాబీయురాలైనటువంటి రూతు ఈ యొక్క యూదయ దేశం నుంచి వచ్చినటువంటి బెత్లెహేం ప్రాంతానికి సంబంధించినటువంటి నయోమితో, తన అత్తతో చెప్తా ఉంది, నీ జనమే నా జనము. అనండి ఒకసారి. నీ దేవుడే నా దేవుడు. యాక్చువల్గా అక్కడ ఆ టెక్స్ట్లో కొన్ని లేయర్స్ ఉంటాయి, కొన్ని ఊరికనే జస్ట్ ఉట్టిగా స్టేట్మెంట్స్ కావవి. దాంట్లో ఊరికనే కన్వర్జేషన్ ఏం జరిగింది, మన ఇద్దరు ఏం మాట్లాడుకున్నాం అంటే ఒకటో రెండు మాటలు రాస్తాం, బట్ అంతే జరిగి ఉండదు కదా. ఎగ్జాక్ట్గా ఆ డైలాగ్ టు డైలాగ్ అలాగే ఉండదుగా. దాంట్లో చాలా ఉంటాయిగా లోతుగా. సో విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యము, దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవుని యొక్క వాక్యము బహువేగముగా పరిగెత్తును అనే మాటకి మన దగ్గరికి కూడా అన్యులు వచ్చి, బాగా వినాలి ఒకసారి మాట, మనము ఎథిక్స్ని ఫాలో అవుతున్నప్పుడు బాగా వినాలి ఒకసారి. నువ్వు అనుసరించే ఆచారాలు ఎవరు చూడరు. నువ్వు పండుగ చేసావా, చేయలేదా, లేకపోతే ఆచారాలని ఎవరు చూడరు, కానీ నీ ఎథిక్స్ని అందరూ చూస్తారు. నువ్వు ఉన్నటువంటి ప్రపంచంలో అన్యజనుల మధ్యలో, లేకపోతే దేవుని ఎరగని వారి మధ్యలో దేవుని తెలుసుకున్న వారు నక్షత్రాల వలె, జ్యోతుల వలె, దేవుని వెలుగిచ్చే దీపాల వలె పనిచేస్తారు. ఆ దీపము మనలో నుంచి బయటికి వెలుగు వెళ్తూ ఉంది. మీ వెలుగును సకల జనుల ఎదుట ప్రకాశింపనీయుడి, నీ వెలుగును ప్రకాశింపనీయుడి అంట. సో ఆ వెలుగు యొక్క పొటెన్షియల్, ఆ యొక్క వాక్యం యొక్క బలము చాలా వేగవంతమైంది, అది పరిగెత్తుతూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడతో నేను ఆపుతాను ఈ రోజుకి. ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి చెప్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యము వేగంగా పరిగెత్తుతూ ఉంది.
ఇందాక నేను 2 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, ద స్పిరిచువల్ ఇల్లిటరసీ, ఆత్మ సంబంధమైన ఆ యొక్క నిరక్షరాస్యత ఒక కారణమైతే, మన వేగాన్ని తగ్గించేది లేకపోతే మనల్ని ఆ యొక్క దేవుని చిత్తంలో లేకుండా చేసే 2 కారణాలు. ఒకటి స్పిరిచువల్ ఇల్లిటరసీ, తెలియనితనం అంటాం. తెలియదు చాలామందికి, దేవుని వాక్యం యొక్క ఉద్దేశం తెలియదు, దేవుని వాక్యం యొక్క పర్పస్ గ్రహించలేము. ఆ స్పిరిచువల్ ఇల్లిటరసీ అనేది ఒక కారణమైతే, ఎథిక్స్ గురించి తెలియకపోవడం. రెండవది ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందరం కళ్ళు మూసుకుని, తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కమ్యూనియన్, ప్రభు శరీరం ప్రభు రక్తం మన దగ్గరికి తీసుకురాబడుతున్నప్పుడు విశ్వాసంతో పరీక్షించుకుంటూ, స్వపరీక్ష చేసుకుంటూ అందులో చేయి వేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకొని, దేవా స్తోత్రం 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 నాయన, ఈరోజు మాట్లాడిన ఈ మాటలను బట్టి మీకు వందనాలు. వేగంగా పరిగెత్తే శక్తి కలిగిన బలమైన వాక్యాన్ని మీరు మాలో ఉంచారు, మాకు ఇచ్చారు. మేము నేర్చుకోవడానికి మాకు కృపనిచ్చారు. స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన. మీ ఆత్మ అభిషేకమును బట్టి మీకు వందనాలు. ఇదిగో వాక్యమును, కట్టడలను, విధులను అనుసరించు వారినిగా చేయు పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. స్తోత్రం నాయన. ఈ ఆత్మ మా జీవితాల్లో బలంగా పనిచేస్తున్నప్పుడు ఇదిగో మేము ఎక్కడెక్కడైతే మా కమిట్మెంట్స్ని మిస్ అయిపోతున్నామో, వాక్యానుసారమైనటువంటి కమిట్మెంట్స్ని మేము మిస్ అయ్యి వాక్యం యొక్క వేగానికి అడ్డుబండలుగా అడ్డంగా ఉంటున్నామో, ఆ విషయాన్ని సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం, పరీక్ష చేసుకొని తీర్మానం చేసుకుంటున్నాం తండ్రి. మనని మనం మరొకసారి మన కమిట్మెంట్స్ని మరొకసారి దేవుని సన్నిధిలో పునరుద్ధరించుకుందాం. క్రొత్తగా నిబంధన చేసుకుందాం, దేవునితో నిబంధన చేసుకుందాం. ఈరోజు పెంతెకోస్తు పండుగ దేవుని నిబంధన గుర్తది, దేవుని నిబంధన పండుగ. ఆ నిబంధన పండుగలోకి వెళ్ళేటప్పుడు ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎస్ లార్డ్, స్తోత్రం నాయన. ఏకీభవించి ఇదిగో మేమందరము పెంతెకోస్తు పండుగ ఈ యొక్క షావోత్ యొక్క ఉద్దేశాలు మా ద్వారా నెరవేర్చబడ్డ కృప దయచేయండి తండ్రి. గ్రహించుటకు మనసు దయచేయండి. వేగం మాలో నుంచి ఇదిగో వెళ్ళడానికి, వాక్యం యొక్క వేగం మాలో నుంచి బయటికి వెళ్ళడానికి కృప దయచేయండి. మేము అడ్డుగా ఉండకుండా మాలో ఉన్న 2 అంశాలు ఈరోజు మేము జ్ఞాపకం చేయబడ్డాం. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆ కమిట్మెంట్ లెస్నెస్ నుంచి, ఇదిగో ఆ యొక్క స్పిరిచువల్ ఇల్లిటరసీ నుంచి మా అందరికీ విడుదల దయచేయండి. వాక్య జ్ఞానంతో నింపండి, అభిషేకంతో నింపండి, శక్తితో బలముతో నింపండి ప్రభువా. ఇదిగో మేము బలముతో ఆత్మతో నడుస్తున్నప్పుడు ఇదిగో మమ్మల్ని గూర్చిన సమాచారం ఇదిగో సకల జనులకు వినబడును గాక. ఇదిగో వాక్యం అనుసరించి వారు యెహోవాకు భయపడువారు, దేవుని యందు భయభక్తులు గలవారు అని సకల జనులకు వినబడినట్లు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సాక్ష్యమును దీవించండి ప్రభువా. సాక్షులే ఉండుటను మరొకసారి ఇదిగో మేము జ్ఞాపకం చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటూ ఇదిగో మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. నిబంధనని పునరుద్ధరించుకుంటున్నాము తండ్రి. మా నిబంధనని నేటి వలె మరొకసారి స్థాపించండి. ప్రార్థన చేద్దాం ఒక్కసారి. దేవా మమ్మల్ని ఇదిగో మా నిబంధనని పునరుద్ధరించండి దేవా. ఇదిగో ఈ యొక్క నిబంధనలు మేము పునరుద్ధరించబడిన నిబంధనలు కొనసాగడానికి కృప దయచేయండి. అపరాధాలు, దోషంలో, పాపముల చేత, అతిక్రమాల చేత మేము అనేక మారులు మీరు మాకు అనుగ్రహించే మహిమను పొందలేకపోయాం. అయితే ఈరోజు ప్రార్థన చేస్తున్నాం నాయన, మీ కృప మాకు అనుగ్రహించండి. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన. తీర్మానం చేసుకుంటా ఉన్నాం, నేర్చుకుంటాం, వింటాం, లోబడతాం, ఇంకా గ్రహించి మీ వాక్య ప్రకారం నడుస్తామని మరొకసారి గట్టిగా తీర్మానం చేసుకుంటున్నాం. మేము కమిట్ అయ్యి ఇదిగో నిబంధనలో కొనసాగుతాం నాయన. మాలో ఉన్న ప్రతి విధమైన బంగారు దూడల్ని మేము అధిగమిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, స్తోత్రం నాయన. హల్లెలూయా.
నేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్ష మనసు దయచేయమని వేడుకుంటూ మీ కార్యంలో మా జీవితాల్లో జరిగించండి ప్రభా. వాక్యం వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగునన్నారు. జీవపు వెలుగు చేత మమ్మల్ని నింపండి. వాక్యము స్థిరపరచడానికి మేము నడుస్తుంటే సూచక్రియలు మహత్కార్యాలు మమ్మల్ని వెంబడిస్తాయన్నారు. మా వాక్యపు వేగం మాలో నుంచి వెళ్తున్నప్పుడు ఇదిగో సూచక్రియలు అద్భుతాలు మమ్మల్ని వెంబడిస్తున్నాయి. దాన్ని బట్టి వందనాలు, స్తోత్రనైనా ఇంకా వేగంగా అవి వెల్లడపడడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. మేము అంతటి తీర్మానంలో అంతటి నిబంధనలో కొనసాగడానికి శక్తిని, బలాన్ని, ఇదిగో ఆత్మ సంబంధమైన ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఏకీపించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి స్తుతించి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.